హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ ఫైనల్ ఏదో చూద్దాం. అసలు ఐపీఎల్ అంటేనే థ్రిల్లింగ్ మ్యాచెస్. ఐపీఎల్ వస్తుందంటే ఫ్యాన్స్ అందరూ టీవీ ముందు అతుక్కుపోతారు. అలాంటి ఐపీఎల్లో ఇంకా ఫైనల్ ఏ రేంజ్లో ఉంటుంది? ఐపీఎల్ ఫైనల్స్లో అన్ని మ్యాచెస్ అంత ఇంట్రెస్టింగ్గా జరగలేదు. కొన్ని మాత్రం లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ మ్యాచెస్ ఇచ్చాయి. అందులో నా బెస్ట్ 3 పిక్స్ వచ్చి 2017 ముంబై వర్సెస్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, అండ్ 2019 ముంబై వర్సెస్ చెన్నై, అండ్ ఫైనల్లీ 2023 చెన్నై వర్సెస్ గుజరాత్. మనం ఈ వీడియోలో బెస్ట్ ఐపీఎల్ ఫైనల్ ఏదో చూద్దాం. గాయస్, ఐపీఎల్లో మీ ఫేవరెట్ ఫైనల్ ఏదో కామెంట్ చేయండి. 2017 ఐపీఎల్ ఫైనల్ వెన్యూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ముంబై టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్స్ ఇద్దరిని జయదేవ్ ఉనద్కర్ తక్కువ స్కోర్కి పెవిలియన్కి పంపించాడు. నెక్స్ట్ వచ్చిన రాయుడు రన్అట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. హిట్టర్ కైరన్ పొలార్డ్ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా 38 బాల్స్లో 47 పరుగులు చేసి టీంకి కొంచెం ఫైటింగ్ స్కోర్ ఇచ్చాడు. బ్యాటింగ్కి వచ్చిన సూపర్ జైంట్స్ మొదట బాగానే ఆడినా లాస్ట్లో తడబడ్డారు. ఓపెనర్ రహానే 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ లాస్ట్లో ముంబై కంబ్యాక్ ఇచ్చింది. లాస్ట్ 6 బాల్స్కి 11 రన్స్ కావాల్సి ఉంది. గ్రీజ్లో మనోజ్ తివారీ, స్టీవ్ స్మిత్. అటు బౌలింగ్లో మిచెల్ జాన్సన్. ఫస్ట్ బాలే 4 కొట్టి చేజ్ని మరింత ఈజీ చేశాడు మనోజ్ తివారీ. సెకండ్ బాల్ వికెట్ తీసి కంబ్యాక్ ఇచ్చాడు జాన్సన్. లాస్ట్ 4 బాల్స్ 7 రన్స్ కావాలి. జాన్సన్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ ఫుల్ లెంత్ బాల్ని బౌండరీ కొట్టే ప్రయత్నంలో రాయుడుకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్టీవ్ స్మిత్. తర్వాత వచ్చిన సుందర్ సింగిల్ ఇవ్వగా 2 బాల్స్కి 6 రన్స్ కావాల్సి ఉంది. ఫిఫ్త్ బాల్ 2 రన్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ బాల్కి 4 రన్స్ కావాలి. డానియల్ క్రిస్టియన్ బాల్ని మిడ్ వికెట్ మీదకి ఫ్లిక్ చేసి 2 రన్స్ కంప్లీట్ చేశాడు. థర్డ్ రన్ తీస్తుండగా సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ కీపర్ పార్థివ్ పటేల్కి బాల్ త్రో చేశాడు. దాంతో ముంబై థర్డ్ టైటిల్ అందుకుంది. ఈ ఐపీఎల్ ఫైనల్లో ప్రతి రియల్ క్రికెట్ ఫ్యాన్కి గుర్తుంటుంది. మీకు గుర్తుందా? ఒకవేళ మీకు గుర్తుంటే ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో కామెంట్ చేయండి. ఇంకో ఫైనల్ ముంబై వర్సెస్ సిఎస్కే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కేకి ఉన్నంత పోటీ ఏ టీంకి ఉండదు. లీగ్లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ టీమ్గా ముంబై అండ్ సిఎస్కే ఉన్నారు. 2019 ఫైనల్లో కూడా అదే జరిగింది. వెన్యూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. టాప్ ఆర్డర్లో ఎవరూ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. కరేబియన్ ఆల్రౌండర్ కైరన్ పొలార్డ్ ఒక్కడే 25 బంతుల్లో 41 పరుగులు చేసి టీంకి మంచి ఫినిష్ అందించాడు. 20 ఓవర్లకి ముంబై 149 పరుగులు చేసింది. సిఎస్కే టీంలో కూడా ఎవరూ ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. కేవలం వాట్సన్ ఒక్కడే 80 పరుగులు చేసి టీంని చివరి వరకు తీసుకొని వచ్చాడు. మ్యాచ్ మొత్తం కాసేపు ఎంఐ సైడ్, కాసేపు సిఎస్కే సైడ్ నడిచింది. వాట్సన్ మాత్రం తన గాయంని సైతం లెక్క చేయకుండా ఆడాడు. కానీ వాట్సన్ శ్రమ వృధా అయిపోయింది. లాస్ట్ ఓవర్కి 9 పరుగులు ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ బాల్ని మలింగాకి ఇచ్చాడు. ఫస్ట్ 3 బాల్స్లో కేవలం 4 పరుగులు రాగా లాస్ట్ 3 బంతులకి 5 పరుగులు కావాల్సి ఉంది. ఫోర్త్ బాల్కి 2 రన్స్ తీసే ప్రయత్నంలో షేన్ వాట్సన్ రన్అట్ అయ్యాడు. దీంతో 2 బాల్స్కి 4 రన్స్గా మారింది ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చిన శార్దుల్ ఠాకూర్ ఫిఫ్త్ బాల్కి 2 రన్స్ తీశాడు. ఇంకా లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాల్సి ఉంది. ఫ్యాన్స్ ప్రేయర్ స్టార్ట్ చేశారు. మలింగా స్లోవర్ ఫుల్ లెంత్ బాల్ వికెట్స్కి వేశాడు. దాన్ని హిట్ చేసే ప్రయత్నంలో బాల్ ప్యాడ్స్కి తాకింది. ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. దాంతో ముంబై ఇండియన్స్ 4th టైటిల్ విన్ అయింది. గాయస్, ఈ మ్యాచ్లో మీకు ధోని రన్అట్ గుర్తుందా? ఉంటే కామెంట్ చేయండి, అది అవుటా నాట్అవుటా అని. అండ్ థర్డ్ థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ జీటీ 2023 ఫైనల్ మ్యాచ్.
వెన్యూ నరేంద్ర మోడీ స్టేడియం. వర్షం కారణంగా ఒకరోజు లేట్గా స్టార్ట్ అయింది ఐపీఎల్ ఫైనల్. మ్యాచ్ మాత్రం ఫుల్ పైసా వసూలుగా నడిచింది. ఈ మ్యాచ్లో హై స్కోరింగ్ గేమ్గా మారింది. టాస్ గెలిచి సిఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి వచ్చిన జీటీ ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ అందించారు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 96 పరుగులు చేశాడు. దీంతో జీటీ టోటల్ 214 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సిఎస్కే వర్షం కారణంగా మ్యాచ్ని 15 ఓవర్లకి కుదించారు. సిఎస్కేలో బ్యాట్స్మెన్స్ అందరూ తలా ఓ చేయేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించారు. వాళ్ళ కెప్టెన్ ధోని ఒక్కడే 0కి అవుట్ అయ్యాడు. లాస్ట్ ఓవర్కి 13 పరుగులు కావాల్సి ఉంది. గ్రీజ్లో జడేజా అండ్ దూబే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ టోర్నమెంట్లో మంచి ఫామ్లో ఉన్న మోహిత్ శర్మకి బాల్ అందించాడు. ఫస్ట్ 4 బాల్స్కి కేవలం 3 రన్సే ఇచ్చాడు. మ్యాచ్ ఇంకా విన్ అయినట్టే అని జీటీ ఫ్యాన్స్, కోచింగ్ స్టాఫ్ అంతా సెలబ్రేషన్స్కి రెడీగా ఉన్నారు. కానీ మోహిత్ శర్మ వేసిన ఫుల్ లెంత్ బాల్ని జడేజా స్ట్రైట్ 6 కొట్టాడు. అండ్ లాస్ట్ బాల్కి 4 పరుగులు కావాల్సి ఉంది. మోహిత్ శర్మ బాల్ని తీసుకెళ్లి జడేజా ప్యాడ్స్ మీద వేశాడు. దాన్ని ఫైన్ లెగ్ వైపు ఫ్లిక్ చేసిన జడేజా బౌండరీ వెళ్ళిపోయింది. దాంతో సిఎస్కే 5th టైటిల్ విన్ అయింది. సిఎస్కే సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. జడేజాని ధోని ఎత్తుకున్న మూమెంట్ అసలు మర్చిపోలేనిది. ఇది కదా ఫైనల్ అంటే. సో ఇందులో నా ఫేవరెట్ ఐపీఎల్ వచ్చేసి 2019 ఎంఐ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. సో గైస్ కామెంట్ చేయండి, ఈ ఐపీఎల్ ఫైనల్స్లో మీ ఫేవరెట్ ఫైనల్ ఏదో, అండ్ మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీంకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.